మీ ద్వారా మీ సామాజిక వర్గాన్ని మొత్తాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఓన్ చేసుకోవాలన్న ఆలోచన మీదే మిమ్మల్ని ఆహ్వానించారనేటువంటి ఒక వాదన ఉంది. అది ఎంతవరకు? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కాపులేనాయా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కాపులేనా? ఆగండమ్మా మీరు ఒక నిమిషం. కాదు ఆగు విను ఒక నిమిషం. మీరు గారు వినండి, విను. లెట్ మీ ఎక్స్ప్లెయిన్, లెట్ మీ ఫినిష్, గాడ్ డామ్ ఇట్. ఇదే చెప్పేది. రంగా గారిని ఒక కులం ముద్రేసి ఆయన అభిమానించే వాళ్ళు ఇతర కులాల్లో లేరని అడుగుతా ఉన్నాను నేను. లేరని చెప్పనుకుంటే అది మీ భ్రమ. అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, అది అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. అది జనం ముఖ్యమనుకున్నారు. మీ ఎవరిని బెదిరించాల్సిన అవసరం లేదు, కక్షలు సాధించాల్సిన అంతకంటే అవసరం కూడా లేదు. అది అవమానాలు నిందలు అన్ని బరాయిస్తూ ఉంటూ ఓపిక ఇచ్చాడు మాకు. కానీ అలాంటి నిందలు దయించి ఒక కులానికి అంటకట్టి ఇప్పుడు వాళ్ళు ఎవరో ఆహ్వానించాల్సిన అవసరం ఉంది. ఒక కులం అని చెప్పని వచ్చేస్తారు, కట్టకట్టుకుని అందరూ వచ్చేస్తారని చెప్పనా? ఈ వ్యవస్థ, ఈ కుటుంబం 10 మందికి న్యాయం చేయగలుగుతుందని చెప్పని ఆలోచనతో ముందుకు రమ్మని చెప్పన్నారు. అసలు ప్రతిదీ రాజకీయ కోణంలో చూసుకుంటూ ఉంటే రాజకీయమే కనిపిస్తూ ఉంటుంది. అది రాజకీయ కోణంలో చూసుకుంటూ ఉంటే మనం ఏం చేద్దామని చెప్పి అనుకున్నా, మన రాజకీయాలకు ఎందుకు వద్దామని చెప్పని, ఎందుకు వచ్చామని చెప్పని కూడా ఇది కూడా మర్చిపోతూ ఉంటాం. ఆ విచక్షణ జ్ఞానం కోల్పోతూ ఉంటాం. అది ఇవాళ నేను పడేది 4 రోజులు ఇబ్బంది అవ్వచ్చు. ఆ 4 రోజులు ఇబ్బంది, దాని తర్వాత మళ్ళీ పోరాటం చేసే నాకు ఓపిక ఉంది. ఉంటారు, నాతో పాటు ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం నేను కష్టపడతాను. సది నా తండ్రి ఆశయాలు ఎల్లప్పటికైనా సరే నెరవేరుస్తాను, నాకు పూర్తి స్థాయి నమ్మకం ఉంది. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.